ప్రముఖ నిర్మాత గారికి నా నమస్కారాలు. నాకు ఈ సినిమాలంటే చెప్పలేనంత ఇష్టం అండి. అదొక్కటే కాదు, ఫైనాన్స్ తీసుకుని ఎగ్గొట్టే మీలాంటి వాళ్ళు దొరికినప్పుడు ఆడేసుకుంటారు కూడా. మనకి సినిమాల్లో ఛాన్స్ దొరికితే ఇరగదీసేయాలన్న ఆశ ఒకటి ఉంది కదా, అందుకని ఇలాంటోడు యాక్షన్ చెప్పినప్పుడు అనుకోకుండా మధ్యలోంచి వచ్చేస్తాం. ఏషా లేకుండా డబ్బులు ఇచ్చేస్తే బెస్ట్. నేను యాక్షన్లోకి దిగానంటే కట్తో పాటు. నువ్వు కొత్తగా వచ్చావు కదా, మా గురించి నీకు తెలీదు. నీలాంటి వాళ్ళని నేను ఇండస్ట్రీలో చాలా మందిని చూశాను, నాకు ఇవేం కొత్త కాదు. హలో మహానుభావ మార్తాండ తేజ, నేను గొడవల్లో గోల్డ్ మెడల్ కొట్టినోన్ని. నువ్వెలాంటి టోర్నమెంట్ పెట్టినా ఆ పోటీలో నేనే నెగ్గుతాను, అంతే కదా. విన్నావుగా, నేను ఒకప్పుడు సినిమా ప్రొడ్యూసర్నే. నీలా ఫైనాన్స్ ఎగ్గొట్టకపోవడం వల్ల సినిమాలు తీయకుండా ఆగిపోయాను. సినిమాల్ని నమ్మి పెట్టుబడి పెట్టి నీలాంటోడిని నమ్మి చాలా మంది మునిగిపోయారు. అదంతా అప్పుడు నీలాంటోడికి జడిసి మూసుకుని ఉండేవారు. తను ముక్కు పిండి వసూలు చేస్తాడు. నీలాంటి పొగరుబోతుల్ని ఎలా లొంగ తీసుకోవాలని తెలుసు. అది ఆయన ప్రత్యేకత. అదే మా బాస్ మాస్కా బాస్. ఇలాంటివి చాలా చూశాను. కోండ్రా ఇక్కడి నుంచి. వచ్చిన పని అయిపోయినట్టే. పరిశ్రమలో సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి డబ్బు లేక కొంగి వంగిపోయిన నీకు నా చేతిలో డబ్బిచ్చి ఇప్పుడు నువ్వు ఇలా నిలబడ్డానికి కారణమైన నాకే నువ్వు బొమ్మ చూపించాలను. తీసుకున్న డబ్బు తిరిగివ్వని మీలాంటి వాళ్ళ దగ్గరికి పంచు డైలాగులతో వస్తానని మీకు తెలీదా? కార్పొరేట్ బీర్లు తాగి పెరిగిన బాడీ మీది, కార్పొరేషన్ నీళ్లు తాగి పెరిగిన బాడీ నాది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ బాస్ ఇస్ బ్యాక్. మర్యాదగా నా డబ్బు నాకు తిరిగిచ్చాయి. బట్టే బాష్, కొండతో ఢీకొంటున్నావు, కోడి పిల్లల నలిగిపోతావు. ఎవడ్రా ఈ సినిమా డైరెక్టర్? నేనే సార్. ఈయన తీసుకెళ్లి బండికి ఇచ్చండి. నువ్వురా. డైరెక్టర్లేమో నెత్తి మీద టోపీ పెడతారు, ప్రొడ్యూసర్లేమో ఫైనాన్సర్లకు టోపీ పెడతారు. Hi friends, my hearty welcome to you all. All of you please bless my daughter, my pretty jewel. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Hi friends, it's time for the dinner. Please enjoy. ఏంటి అంకుల్ కేక్ కటింగ్ రాలేదు? కేక్ కట్ చేసి ఆనందించాల్సిన సమయమా ఇదే? ఒక ప్రొడ్యూసర్ మానం మంట కలిసిపోయిన రోజు ఇది. అంత ముందున్న సెట్లోకి వచ్చి బెదిరిస్తే ఎవడేం చేయలేకపోయాడు కదా. ఆడిని ఒడిచే పోటుగాడు ఆడుగా వస్తున్నాడు. I'm in the birthday party. I'll get back to you tomorrow. Okay. ఏంటి సినిమాల పాటలు బాగా హిట్ అయ్యాయంట కదా? దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? ఇప్పుడు ఫేస్బుక్లోను వాట్సాప్లోను ఒకటే న్యూస్. డైరెక్టర్ యాక్షన్ చెప్పే సమయంలో మధ్యలో ఒకడు దూరి వాయించేశాడు. అది కూడా సినిమా పంచ్ డైలాగులతో. అది షూట్ చేసి ఒకడు పోస్ట్ చేశాడు, సూపర్ హిట్ అయిపోయింది. నువ్వు ఆ విషయం మర్చిపో. ఏంటి నెక్స్ట్ ప్లాన్? వాడు ఉండకూడదు సార్. ప్రతాప్ వర్మ సెట్టుకొచ్చి గొడవ చేసి షూటింగ్ మధ్యలో ఆపేస్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో వాడికి తెలియాలి సార్. ఇప్పటి వరకు నేను కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ వాడక్కడికి రావడం వల్ల మంట కలిసిపోయింది. అనుకోవడానికే ప్రతాప వర్మ గడిచిన 3 సంవత్సరాలుగా తీసిన ఏ ఒక్క సినిమా ఫేస్బుక్ యూట్యూబ్లో తప్ప థియేటర్లో ఆడలేదు. ఏమాత్రం దానికి ఇమేజ్ ఒకటి. ఇంకొక్క మాట మాట్లాడావు నేను ఇక్కడే చంపి మూట కట్టేస్తాను.